నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి హాట్ టాపిక్గా మారుతుంది. ప్రధానంగా ఒకవైపు నోటీసులు, మరోవైపు విమర్శల దాడి. ఏదైతే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది సిట్, అలాగే విచారణ చేపట్టింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ తప్పకుండా మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సిట్ అల్టిమేటం జారీ చేసింది. ఇటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో అగ్గి రాజేసుకుంటుంది. ప్రధానంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే అధికారుల నుంచి అలాగే రాజకీయ నాయకుల వరకు విచారణ జరుపుతూ వస్తుంది. ఒక్కొక్క స్టెప్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంది. ప్రధానంగా సిట్ అధికారులు వేసే ప్రతి స్టెప్పు రాజకీయ నాయకుల్లో ప్రకంపనలు రాజేస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రాజకీయ పార్టీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఉన్నటువంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖుల నుంచి, వ్యాపారస్తుల నుంచి, రాజకీయ నాయకుల దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిందంటూ ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో సిట్ ప్రధానంగా పలువురు అధికారులని అలాగే పలువురు రాజకీయ నాయకుల్ని విచారణ చేపడుతూ వస్తుంది. ఇక సిట్ మరొక అడుగు ముందరికి వేసి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతల వరకు ఈ సిట్ కదులుతూ వస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్ని కూడా విచారణ పూర్తయింది. కేటీఆర్ని మరొకసారి విచారణకు పిలుస్తామంటూ సిట్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొకవైపు ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు అలాగే కేసీఆర్కి సమీప బంధువు అయినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుకి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారుల సమక్షంలో సంతోష్ రావు పలు ప్రశ్నలు కూడా సిట్ అధికారులు సంధించబోతున్నారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీకు తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే కేసీఆర్ మీ బాస్కి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కొండల్ రెడ్డి అలాగే తిరుమల రెడ్డి బ్రదర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేదంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, వీటన్నింటి అంశాలపైన ఇవాళ సిట్ పలు ప్రశ్నలను మాజీ ఎంపీ సంతోష్ రావుకి సంధించనుంది. ఇటువంటి నేపథ్యంలోని ఏ విధంగా ఈ సిట్కి సంబంధించినటువంటి అంశంలో కదలికలు ఉండబోతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే మాజీ ఎంపీ సంతోష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొనే దానికంటే ముందు ప్రధానంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వంతో సంతోష్ రావు భేటీ అయ్యారు. సిట్ ఏదైతే ప్రశ్నలు సంధిస్తుందో వాటి అన్నింటి అంశాలపై కూలంకుషంగా సంతోష్ రావు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి సంతోష్ రావుకి ఈ సిట్ అధికారులు సంధించబోయేటువంటి ప్రశ్నల జాబితాలు ఏ ప్రశ్నలు ఉండబోతున్నాయి, మనం అనుకున్న విధంగా ఇటువంటి ప్రశ్నలనే సిట్ సంధించనుందా, లేకపోతే దీనికి విభిన్నంగా సిట్ అడిగేటువంటి ప్రశ్నలకి సంతోష్ రావు సమాధానం చెప్పబోతారా, లేకపోతే సమాధానం దాటవేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది, ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఓవైపు కేటీఆర్ దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే రైతు బంధు పథకం అయితే డిసెంబర్లోనే కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డిసెంబర్లోనే రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రతీకార పాలనలో జనవరి దాటిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంతవరకు రైతు బంధు నిధులు కూడా విడుదల కాలేదంటూ ఓవైపు మాజీ మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు రాజకీయ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ వస్తున్నప్పటికీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా సంతోష్ రావుకి సిట్ నోటీసులు అందజేస్తున్నటువంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. సంతోష్ రావు మీద ప్రధానంగా ఒక బాంబ్ పేల్చారు. ఏదైతే సంతోష్ రావు ఉన్నటువంటి ప్రధానంగా గూఢాచారికి ప్రశ్నలను అందిస్తున్నాడు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమాధానాలను కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే హరీష్ రావుకి సంబంధించినటువంటి
వ్యవహారంలో ప్రధానంగా సంతోష్ రావుకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తూ వస్తుంది. ప్రధానంగా కేసీఆర్ తినే ఇడ్లీ నుంచి ప్రతిదీ సంతోష్ రావు ఇటు గూఢాచారిగా ఉన్నటువంటి గుంపు మేస్త్రికి సమాధానాలు అందిస్తున్నటువంటి పరిస్థితి సంతోష్ రావు ఏదైతే ప్రధానంగా అక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేసి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత చేస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రధానంగా కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా మొదటి నుంచి వాస్తవాలు అనేది కనిపిస్తూ వస్తున్నాయి. ఏదైతే సంతోష్ రావుని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా సిట్ అధికారులకి ఏదైతే సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సంతోష్ రావుని కల్వకుంట్ల కవిత టార్గెట్ చేస్తూ వస్తుంది. సిట్ ఇటువంటి నేపథ్యంలోనే సంతోష్ రావుని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి పలు ఏదైతే వాగ్దానాలు చేస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రధానంగా మాజీ ఎంపీ సంతోష్ రావు గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయనే కేసీఆర్ వెనక ఉండి ప్రధానంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారు. ఏదైతే కేసీఆర్కి అత్యంత సమీప బంధువు అయినటువంటి సంతోష్ రావు ఆధ్వర్యంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరిగింది అనేసి కూడా కల్వకుంట్ల కవిత చెప్పుకొస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్న విధంగా అంతా సంతోష్ రావే వెనుకుండి నడిపించారా, వీటికి ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ అలాగే హరీష్ రావుకి ఎటువంటి సంబంధం లేకుండా సంతోష్ రావు పాత్రే కీలకం కాబోతుందా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంతోష్ రావుకి తెలిసి జరిగిందా అనేది కూడా మరి కొద్ది నిమిషాల్లో తెలియబోతుంది. మరి సిట్ పిలిచేటువంటి సందర్భంలో సంతోష్ రావుకి ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తుందో అనేది కూడా వేచి చూడాలి. ప్రధానంగా కేసీఆర్ వెనక ఒక గూఢాచారిగా ఉన్నటువంటి సంతోష్ రావుని ఈ విషయాలన్నింటినీ సిట్ అధికారులు ప్రశ్నించాలి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పోలీస్ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర వరకు అలాగే సొంత బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనేసి కూడా కల్వకుంట్ల కవిత కూడా చెప్పుకొస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి తాజాగా సంతోష్ రావుని సిట్ అధికారులు పిలిచారు. ఆయనకి పలు ప్రశ్నలు కూడా సంధించబోతున్నారు. మరి కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు చేస్తున్న విధంగా సంతోష్ రావు సిట్ అధికారుల ముందు ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఆయన ప్రశ్నలను దాటవేస్తే మరొక రోజు సిట్ అధికారులు విచారణకి పిలిపించబోతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.